చెప్పినే కాదు కాంగ్రెస్ పార్టీ చెప్పని పనులు కూడా చేస్తుంది తెలుసా అన్నట్టు ఏ రేంజ్లో ఎలివేషన్లు ఇస్తుండో చూడుర్రి మంత్రి జూపల్లి కృష్ణారావు సారు. సన్న బియ్యం మేము చెప్పినాం, ఆ సన్న బియ్యం మేనిఫెస్టోలో స్టార్టింగ్లో ఆయన కూడా ఇస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ సన్న బియ్యం ఇస్తుందని చెప్పకున్నా ఇస్తున్నది. దట్ ఈస్ కాంగ్రెస్ పార్టీ సర్కార్ అన్నట్టు చెప్తున్నాడు. మరి నిజానికి సన్న బియ్యం ముచ్చట ఎన్నికల ముందు ఎత్తలేదా కాంగ్రెస్ పార్టీ అని అంటే పాత మేనిఫెస్టో దుమ్ము దులిపి చదివితే అభయహస్తం మేనిఫెస్టో ముఖ్యాంశాలలో 53వ ముచ్చట ముద్దుగా రాసి ఉన్నది. ఇక నుంచి రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కలకు సన్న బియ్యం సరఫరా చేస్తామని మంచిగా రాసిర్రు. ఆ ముచ్చట పబ్లిక్ మర్చిపోయారు అనుకున్నాడు కావచ్చు మంత్రి సారు. మభ్య పెట్టినట్టు మాట్లాడితే నిజమే కావచ్చు అనుకుంటారు అనుకున్నాడో ఏమో గానీ ఇట్లా మాట్లాడిండు. కాంగ్రెస్ లీడర్లు మంత్రులు ఇట్లా మాట్లాడుతుంటే రేపు కళ్యాణ లక్ష్మి పథకంలో భాగంగా తులం బంగారం ఇస్తామని చెప్పలేదంటారు కావచ్చు అని పబ్లిక్ మాట్లాడుకుంటారట. మహిళలకు నెలకు 2500 ఇస్తామని చెప్పలేదంటారు కావచ్చు. సర్కారు వచ్చిన మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు నింపుతామని అనలేదని అంటారు కావచ్చు. నిరుద్యోగులకు భృతి ఇస్తామని చెప్పలేదంటారు కావచ్చు. అట్లనే తెలంగాణ ఉద్యమకారులకు నెలకు 25,000 పెన్షను, 250 గజాల ఇంటి స్థలం ఇస్తామని చెప్పలేదంటారు కావచ్చు. చదువుకునే ఆడపిల్లలకు స్కూటీ ఇస్తామని చెప్పనే లేదంటారు కావచ్చు. జర్నలిస్టులకు ఇంటి స్థలాలు, ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం కింద ఏడాదికి 12,000 ఇట్లా మొత్తం 420 ముచ్చట్లు ఇచ్చిన మాటలు మేము చెప్పనే లేదని అంటారు కావచ్చు అని పబ్లిక్ పర్షాన్ అవుతున్నారట. ఇచ్చిన మాటలకే హామీలకే దిక్కు లేదు కానీ చెప్పని ముచ్చట్లు చేస్తున్నదా కాంగ్రెస్ పార్టీ? ఆ ముచ్చట్లు మాట్లాడుకుంటే మనీ జతే పోయేటట్టున్నది. గింతల్కగా అబద్ధాలు ఆడితే ఎట్లా అని బాజాప్తేనే బజార్ల మీద ముచ్చట్లు పెట్టుకుంటారట తెలంగాణ పబ్లిక్. అయ్యా కాంగ్రెస్ పార్టీ లీడర్లు మంత్రులు జర్ర మైకుల ముంగట్టుకు వచ్చేదైనా మాట్లాడే ముంగట ఒక్కసారి మీ పార్టీ మేనిఫెస్టోలు చదువుకొని వచ్చి మాట్లాడు సార్లు అని అంటున్న జూపల్లి సార్ మాటలు విన్నా సన్నబియ్యం తింటున్నా తెలంగాణ పబ్లిక్.